మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మ్యూచువల్ ఫండ్స్లోకి నిధులు ఎలా వచ్చాయి, ఎన్ని వచ్చినాయి, ఎంత వచ్చింది డేటా ఏదైతే ఉందో ఈక్విటీ ఫండ్స్లోకే నిధులు రావటం జరిగింది. మార్కెట్లు పడుతూ ఉన్నా కానీ మ్యూచువల్ ఫండ్స్లోకి నిధులు రావటం జరిగింది. అవి ఏంటో చూద్దాం. జనరల్గా స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటాయి. షేర్ మార్కెట్లో ఏదైతే స్టాక్ మార్కెట్లో అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉందో షేర్లు తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎన్ఏవీలు అంటాం, నెట్ అసెట్ వాల్యూ. కానీ ఈ మధ్య కాలంలో ఎఫ్ఐఐలు కంటిన్యూగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అమ్ముతూ ఉంటే డిఐఐలు మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బై చేయడం జరుగుతుంది. మరి వాళ్ళు ఎలా బై చేస్తారు? మరి వాళ్ళు అమ్ముతూ ఉంటే మరి తగ్గిపోతాయి కదా ధరలు. మరి వాళ్ళు అమ్మితే తగ్గితే మరి వీళ్ళు ఎందుకు కొనాలి ఎక్కువ రేట్లో? మరి ఓన్లీ వాళ్ళు కొన్నప్పుడు వీళ్ళు ఎందుకు అమ్మాలి? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాల్యూని బట్టి మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఇన్ఫ్లో ఎక్కువ ఉంది. ఇన్ఫ్లో అంటే ఏంది? మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర నిధులు ఎక్కువ ఉండిపోయినాయి. ఈ నిధులతోటి ఏం జరుగుతుంది? వాళ్ళు షేర్ మార్కెట్లోకి వాల్యూ ఉన్నటువంటి స్టాక్స్ని బై చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎఫ్ఐఎల్ అమ్మినప్పుడు ఏమవుతుంది? సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. సెల్లింగ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? రేట్లు తగ్గిపోతాయి. రేట్లు ఎప్పుడైతే తగ్గిపోతే మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుంది? మ్యూచువల్ ఫండ్స్ కూడా అమ్మటం మొదలు పెడితే ఇంకా మార్కెట్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి? అప్పుడు కొంటాయి. అంటే ఏం జరుగుద్ది? ఎఫ్ఐఐలు అమ్ముతున్నారు, డిఐఐలు కొన్నారు. మార్కెట్ కొంచెం అన్న పడుతుంది, లేకపోతే న్యూట్రల్గా ఉంటుంది. ఎఫ్ఐఐలు అమ్మిండ్రు, డిఐఐలు అమ్మిండ్రు, మార్కెట్ 100 పాయింట్లు ఫాల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో జరిగింది ఒక రోజు అంతే. ఇద్దరు అమ్మిండ్రు, కథం, మార్కెట్ ఫాల్. సపోజ్ ఒకళ్ళు కొన్నారు, ఒకళ్ళు అమ్మిండ్రు, న్యూట్రల్. ఇద్దరు కొన్నారు, మార్కెట్ ఒక్కసారి 100 పాయింట్లు పైకి వెళ్ళిపోద్ది. మన పని ఏంటిదిగా? అవి గమనించాలి. ఇవన్నీ ఎందుకులే అనుకుంటే సింపుల్గా మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి నిధులు మాత్రం బాగా రావడం జరిగింది. అవి ఏమి వచ్చినాయి, ఎంత వచ్చినాయి, డేటా ప్రకారం మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయితే ఈ డిసెంబర్లో 41,156 కోట్లు పెట్టుబడులు రావడం జరిగింది ఈ మ్యూచువల్ ఫండ్స్లోకి. అయితే నెలవారీగా మంత్ ఆన్ మంత్ చూస్తే 14% ఎక్స్ట్రా రావటం జరిగింది. అయితే ఈ స్మాల్ మిడ్ క్యాప్ దాంట్లోనే ఎక్కువ శాతం పెట్టుబడులు రావటం జరిగింది. అయితే ఇవి ఈ స్మాల్ మిడ్ క్యాప్కి లార్జ్ క్యాప్కి ఏంటిది అంటే మార్కెట్ ఏదైతే సెన్సెక్స్ పెరిగింది పడింది అని అంటే లార్జ్ క్యాప్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, స్మాల్ మిడ్ క్యాప్ మీద అంతగా ఉండదు. అంటే వాల్యూ ఉన్నాయి, అలానే ఉంటాయి, పడితే కొంచెం పడతాయి, పెరిగినప్పుడు ఎక్కువ పెరుగుతాయి. అందుకని ఎక్కువ శాతం ఈ మంత్లో డిసెంబర్ మంత్లో వచ్చేటప్పటికి స్మాల్ మిడ్ క్యాప్లో రావడం, ఎక్కువ పెట్టుబడులు రావడం జరిగింది. అయితే ఎక్కువ శాతం నష్టభయం ఉన్నా కానీ ఈ ఏదైతే ఉందో బాగా పెరుగుతాయనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయడం, అంటే వాల్యూ ఉన్నాయి. ఇవి ఎవరైతే ఉంటారో యాంఫీ ఉంటుంది, వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళ డేటా ప్రకారం. అయితే డిసెంబర్ 31 నాటికి మ్యూచువల్ ఫండ్స్ ఏఈఎం అంటాం, ఎసెట్ అండర్ మేనేజ్మెంట్, అది 66.93 లక్షల కోట్లు ఉన్నాయి. అయితే నవంబర్కి 68.08 ఉన్నాయి. అంటే దాంతో పోలిస్తే నవంబర్ చివరి నుంచి పోలిస్తే కొంచెం అన్నమాట. అంటే ఏఈఎం ఏదైతే నిర్వహణలో ఉన్నాయో అవి కొంచెం ఎక్కువలో ఉన్నట్టు. అంటే మార్క్ టు మార్కెట్ అంటాం. మార్క్ టు మార్కెట్ అంటే ఏదైతే నష్టం వచ్చిందో, అంటే సపోజ్ మన కాడ మార్కెట్ తగ్గింది, మన షేర్ల యొక్క విలువ ఆ రోజు తగ్గింది అనుకోండి, దాన్ని మార్క్ టు మార్కెట్ అంటారు అనమాట. అంటే ఏదైతే మార్క్ టు మార్కెట్ లేదా డెట్ పథకాల నుంచి 1.27 లక్షల కోట్లు తగ్గాయి, వెళ్ళిపోయినాయి బయటికి, లాస్ వచ్చిందని, ఏఎం తగ్గిందని, అంటే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ తగ్గిందని యాంఫీ ఏదైతే ఉందో చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చల్సాని ఆయన చెప్పడం జరిగింది. అయితే ఎస్ఐపి మాత్రం, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టే దాంట్లో మాత్రం నవంబర్తో పోలిస్తే అయితే 25,320 కోట్ల నుంచి 26,450 సిప్లో బాగా పెరిగినాయి అనమాట. అంటే ప్రతి నెల ఏవైతే మంత్లీ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు కంటిన్యూ ఉన్నారు, ఇంకా ఎక్స్ట్రా రావడం జరిగింది. అంటే 25,320 నుంచి 26,459కి రావటం. అయితే ఈ సిప్పులు ఏవైతే ఉన్నాయో 13.63 లక్షల కోట్లకి నిర్వహణ యొక్క ఎసెట్స్ అనమాట పెరగడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళ యొక్క ఎసెట్స్లో 5వ వంతుకు సమానమని. అయితే రాబోయే రోజులు అంటే 2025లో ఏదైతే ఈక్విటీ ఫండ్లో కంటిన్యూ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇన్ఫ్లో వస్తుంది,
అని ఆయన చెప్పడం జరిగింది. ఇది చలసాని వెంకట్ గారు అంచనా వేయటం జరిగింది. అయితే దీర్ఘకాలంలో అయితే మార్కెట్పై ఏదైతే విశ్వాసం ఉందో దాంతోటే సిప్లకి ఆదరణ పెరిగిందని చెప్పడం జరిగింది. అయితే దీంతో పాటు గోల్డ్ ఈటీఎఫ్లు ఉంటాయి, సిల్వర్ ఈటీఎఫ్లు ఉంటాయి. ఈ గోల్డ్ ఈటీఎఫ్లో మాత్రం పెట్టుబడులు కొంచెం తగ్గి 640 కోట్లకి పరిమితమైనవి. కాకపోతే గోల్డ్ ఈటీఎఫ్ మీద ఇంకా అవేర్నెస్ రాలేదు కాబట్టి దాంట్లో కొంచెం తగ్గినాయి అనమాట. అయితే జనరల్గా మనకి నవంబర్కి డిసెంబర్కి డేటా ఉంది. ఈ డేటా ఏదైతే ఉందో ఏ స్కీమ్కి దేంట్లో ఎంత ఇంక్రీజ్ అయిందా లేదా అనేది మనం చూద్దాం. ఈ సెక్టోరల్ థిమాటిక్ ఉన్నాయి స్కీమ్స్ ఏది మ్యూచువల్ ఫండ్స్లో, అవి నవంబర్లో 7,658 కోట్లు ఉంటే డిసెంబర్ వచ్చేటప్పటికి 15,331 కోట్లు అయినాయి. తర్వాత మిడ్ క్యాప్లోకి వచ్చేటప్పటికి 4,883 కోట్లు నవంబర్లో ఉంటే డిసెంబర్లో 5,093 కోట్లు అయినాయి. స్మాల్ క్యాప్లోకి వచ్చేటప్పటికి 4,112 కోట్లు నవంబర్లో ఉంటే డిసెంబర్లో 4,667 కోట్లు అయినాయి. లార్జ్ క్యాపు 2,500 కోట్లు, లార్జ్ క్యాప్లో మాత్రం కొంచెం తగ్గింది. ఏది డిసెంబర్లో 2,010 కోట్లే. తర్వాత లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఉన్నాయి, అందులో కూడా తగ్గింది. 4,679 కోట్లు నవంబర్లో పెట్టుబడులు పెడితే 3,811 డిసెంబర్లో, అవి కూడా కొంచెం తగ్గింది. ఇక ఫ్లెక్సీ క్యాప్ కూడా తగ్గడం జరిగింది. 5,084 నవంబర్లో ఉంటే 4,730 కోట్లు డిసెంబర్లో జరిగింది. అంటే లార్జ్ మిడ్ క్యాపు, ఫ్లెక్సీ క్యాప్లు, లార్జ్ క్యాప్లోనే తగ్గింది. ఇక మిగిలినవన్నీ అంటే స్మాల్ క్యాపు, మిడ్ క్యాపు, సెక్టారల్ ఏదైతే సెక్టార్ వైజ్ అనమాట. అంటే ఏ సెక్టార్ అనేది అనమాట దాంట్లో బాగా అవేర్నెస్ వచ్చింది. సెక్టార్ వైజ్గా వాళ్ళు పెట్టుబడి పెడుతుర్రు. అంటే ఏంది, సెక్టార్ వైజ్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఏంది, లార్జ్ క్యాప్ కంటే కూడా సెక్టార్కు ఏదైతే బెనిఫిట్ అవుతుందో ఆ సెక్టార్ బాగా పెరుగుతుందని వాటిల్లోకి ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మీకు ఒక అంటే ఏదైతే ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయో వాటిల్లోకి ఫండ్స్ ఇన్ఫ్లో రావడం జరిగింది. మార్కెట్ ఒకవేళ పడ్డా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వీళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ ఎప్పటికైనా నిలబడే అవకాశాలే ఉంటాయి. ఒకవేళ పడ్డా కానీ టెంపరీ వర్కే అనమాట. అంటే ఎందుకంటున్నానంటే జనవరి 20వ తారీఖు ట్రంప్ ప్రమాణ స్వీకారం ఉంది. అప్పుడు మన మోడీ గారు ట్రంప్ వాళ్ళంతా డిస్కస్ చేయడం జరుగుతుంది. మన దేశానికి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఒక ఎంఓయూ కుదుర్చుకోవడం జరుగుతుంది. అవన్నీ మనం జనవరి 20 తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ ఉంది. ఎప్పుడైతే జనవరి 20 ప్రమాణ స్వీకారం అయిపోతుందో ట్రంప్, ఫిబ్రవరి 1కి బడ్జెట్ ఉందో, ఈ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మన దేశానికి ఏవైతే ఉన్నాయో అంటే ఎక్స్పోర్ట్స్ అనుకోండి, ఇంపోర్ట్స్ అనుకోండి, బెనిఫిట్స్ అనుకోండి, వీసాలు అనుకోండి, మన స్టూడెంట్స్కి మన వాళ్ళకి ఇండియన్స్కి ఏమేమి ఇస్తారో అవన్నీ కూడా దానికి సంబంధించిన రాయితీలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫిబ్రవరి 1కి బడ్జెట్. మన పని ఏంటిదిగా ఎన్నాళ్ళలో లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు సంక్రాంతి దగ్గరలో ఉన్నాం, సంక్రాంతికి వచ్చేసినాం. అంటే ఏంటి, ఈ సంక్రాంతి నుంచి ఇంకొన్ని రోజులు కనుక మనం వెయిట్ చేస్తే ప్రమాణ స్వీకారం ఒక వారం రోజులు అనుకోండి, తర్వాత ఇంకొక 10 రోజులు అయితే మన యొక్క ఈ కంపెనీలు షేర్ మార్కెట్ మళ్ళీ బాగానే ఉంటుంది 2025లో ఇంకా బాగా ఉంటుంది. ఒకవేళ కొంచెం ఇవన్నీ కనుక అయిపోతే మళ్ళీ 2024 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దాన్ని కూడా దాటి మళ్ళీ మార్కెట్ పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి, సూచనలు. ఇదంతా కూడా నా యొక్క అభిప్రాయం, మార్కెట్ డేటాని బట్టి ఒక విశ్లేషణ ప్రకారం చెప్పడం జరిగింది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.